మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి వివిధ గ్రహాలు 9 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలోను, కేతు సింహరాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్ర రాహువులు 5 గ్రహాలు. ఇదే పంచగ్రహ కూటమి అంటాం మనం. జనరల్గా ఈ గ్రహాలు కుంభరాశిలోను, అదే శుక్రుడు కూడా మళ్ళీ సెకండ్ నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. శని శుక్ర రవులు. రవి 15వ తారీఖు నుంచి మీనరాశిలోకి వచ్చేస్తాడు. మీనరాశిలో శని శుక్ర రవులు. మళ్ళీ శుక్రుడు కూడా మారిపోతున్నాడు. ఎక్కడికి మారుతున్నాడు? మేషరాశిలోకి మారుతున్నాడు. 26వ తారీఖు నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి రవి కూడా మారిపోతున్నాడు. అలాగే ఈ కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అనేవి ఉన్నాయండి. మార్చి 19 నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ ప్లానెటరీ పొజిషన్లో జనరల్గా చంద్రుడు ఒకడే మారుతాడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలోనే ఉంటాయి. ఈ సర్పదోషం అనేది సవ్యకాల సర్పదోషం అనేది మానవుల మీద చాలా తక్కువ ప్రభావం ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేది దేశాల మీద, అలాగే రాష్ట్రాల మీద, రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు 26 నుంచి. మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే 5 గ్రహాలు లాభస్థానంలో ఉండడం అదొక గొప్ప అదృష్టం ఉండే వాళ్ళకి. అంతేకాకుండా వీరికి ధనస్థానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు, 12వ భావంలో ఉన్నాడు. ఎప్పుడైతే సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉంటాడో వాళ్ళకి ఫారిన్ యోగం సూచిస్తూ ఉంటుంది. మీ జాతకం ప్రకారం కూడా చూసుకోండి, ఫారిన్ యోగం మేషరాశి వాళ్ళకి ఉంది. అంతేకాకుండా ధనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే కుజుడు కూడా ద్వితీయభావం చూడడం వల్ల ఫైనాన్షియల్గాను, అంటే ఆర్థికంగాను, అదే కుటుంబ పరంగాను చాలా విలువలు ఉంటాయి వీరికి. ధనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడడానికి అవకాశమే లేదు. అంతేకాకుండా ఎక్కువగా వీళ్ళు ప్రయాణాలు చేయడము, అంటే షార్ట్ జర్నీస్ చేయడము, వీళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడము, వీళ్ళకి వచ్చినటువంటి నాలెడ్జ్ ఉంటుంది చాలా. అంటే వీళ్ళకి వచ్చిన ఆలోచనలు అద్భుతంగా ఉంటాయండి. అంతేకాకుండా ఈ గురుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతూ ఉంటాడు. అంతేకాకుండా వార్తా సంస్థలలో పనిచేసే వాళ్ళక్కడ ప్రజ్ఞావంతులుగా గురుడు చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళకి చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులకు కూడా మంచి కాలం అని చెప్పచ్చు ఈ మార్చి నెలలో. అంతేకాకుండా కొంతమంది మీలో వాహన యోగము, గృహయోగము ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా జనరల్గా స్టాక్ మార్కెట్లో, అంటే స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్స్లో లాసెస్ రావడానికే అవకాశం ఉంది. కానీ 5 గ్రహాల యొక్క ప్రభావం వలన, పంచమ స్థానం చూడడం వలన, కేంద్ర జనంలో చేసిన పుణ్యఫలం వలన ఈ స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా కళారంగంలో కూడా వీళ్ళ మంచి ప్రతిభని కనపరుస్తారు. సినిమాలో అవకాశాలు రావడము, అంతేకాకుండా కొంతమందికి సాహిత్య రంగంలో బాగా సక్సెస్ అవ్వడము, ఇంకొంతమందికి డ్యాన్సులు, నృత్యము, సంగీతము, నృత్యము, అలాగే సాహిత్య రంగాల్లోనూ కళారంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు వీళ్ళ ఇంట్లో బాగా జరుగుతాయి. పుత్రిగా సంతాన యోగం కలగడానికే అవకాశం ఎక్కువ ఉంది. ముందుగా భార్యాభర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉండడము, భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి కలిసి రావడము ఎక్కువ జరుగుతుందండి ఈ నెలలో కూడా. అంతేకాదు వీళ్ళు అనుకున్న సంబంధాలు జరగడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం మనం బిజినెస్ కూడా చూస్తాము, కాబట్టి బిజినెస్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానము అద్భుతంగా ఉండడం వలన, భాగ్యస్థానానికి గురుదృష్టి కూడా ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే ఏంటి? అదృష్టం. అంటే వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, అంతేకాకుండా వీరు తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడాలు, అలాగే
కొంతమంది గంగా స్నానాలు, అలాగే దైవ దర్శనాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ముందుగా మెయిన్ ఏంటంటే విదేశాలు వెళ్ళడానికి హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, వృత్తిలో అంటే డాక్టర్స్ కోర్స్ చదివే వాళ్ళకి సపోజ్ ఎంఎస్ అని, ఎండి అని, స్టెప్ 3 అనేది ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో రాస్తారు, స్టెప్ 3 అమెరికాలోనే అక్కడ రాస్తారు. అవి వీసా రావడము, అక్కడ ఉండడము జనరల్గా జరగడానికి అవకాశాలు మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా కొద్దిగా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. ఎందుకంటే మీ 10th హౌస్ లార్డ్ కూడా మీకు వైభవంలో ఉండడం వల్ల, అంటే 12వ భావంలో ఉండడం వలన ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కూడా కొద్దిగా మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా లాభస్థానంలో రవి బుధ కుజ శుక్ర రాహువులు కాంబినేషన్ ఎక్స్ట్రార్డినరీ అండి. ముఖ్యంగా రాహు కుంభరాశిలో ఉంటేనే డాక్టర్ సంబంధించిన రాశి అంటాం, డాక్టర్ సంబంధించిన వాళ్ళు ఉంటాం. రవి బుధ కుజులతో కలిసి రాహు ఉన్నాడంటే వీళ్ళు ఆపరేషన్స్ సంబంధించిన వాటిల్లో ఉంటారు డాక్టర్స్. అంటే మీరు చేసే ఆపరేషన్స్ విజయవంతం అవుతాయి. అంతేకాకుండా మీరు డాక్టర్స్ కోర్సు కోసము విదేశాలకు వెళ్ళడము బాగా జరుగుతుందండి. ముందుగా ముఖ్యంగా డాక్టర్స్కి బాగా ధనాదాయం ఎక్కువ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంటుంది. వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ, లేకపోతే క్లినిక్స్ కానీ, అదే సంస్థల్లో పనిచేసే డాక్టర్స్ కానీ బాగా ఎక్కువగా డెవలప్మెంట్స్ అవుతారు, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా రవి బుధులు లాభస్థానంలో ఉండి గురుదృష్టి ఉంది. అంటే ఇక్కడ కాంబినేషన్ చెప్పాలన్నమాట, చెప్తేనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంటే ఫైనాన్స్ రంగం అంటే మీరు ఆడిటర్స్ గాను, సిఎంఏ, సిఏ అంటాం కదా, వాళ్ళు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో కూడా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. అంతేకాకుండా కుజబుధుల కాంబినేషన్ అంటే ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, బాగా ఆడిటర్స్ గాను బాగా డెవలప్ అవడానికి కుజబుధులు కాంబినేషన్ ఉంటుంది. అలాగే బుధ శుక్రులు సినిమా రంగంలో కూడా బాగా అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఇందని నేను చెప్పినట్టుగానే. అంతేకాకుండా ఈ రాహువుతో కలిసి ఉన్నాడంటే, రవి రాహువులు లాభస్థానం తప్పు కాదండి. రవితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడై శుభ ఫలితాలే ఇస్తాడు అని శాస్త్రం చెప్తాను. శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. జనరల్గా అంటే ఉన్నతమైన పదవులను పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, సడన్గా పదవులు వస్తాయి. సడన్గా అంటే వాళ్ళు అనుకోరు, పదవులు రావడము, వాళ్ళకి ఉన్నతంగా బాగా రాణించడానికి ప్రజాసేవ, ప్రజాదరణ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కుజుడితో కలిసిన శుక్రుడు కూడా ఉన్నాడండి. ఈ లలిత కళల పట్ల, లలిత కళలు, భూములు, అలాగే సంతోషంగా ఉండాలి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా శనితో కలిసిన శుక్రుడు 12వ భావంలో ఉండడం వలన వీరికి, అంటే 15వ తారీఖు నుంచి రవి కూడా వచ్చేస్తున్నాడు 12వ భావంలోకి. అంటే రవి శనులు 12వ భావంలో ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖచ్చితంగా ఉన్న అవకాశం ఉంది. అంతేకాకుండా 12th హౌస్ లాంటి శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే శని శుక్ర కుజుల వలన విదేశాలు వెళ్ళడానికి, ఖర్చులు అధికంగా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు 12వ భావంలో కనుక శని ఉంటే మనం పండితుడు అంటాం. అంటే పండితుడు అంటే మీకు బాగా నాలెడ్జబుల్ పర్సన్ అర్థం. మీ పనులు మీరే చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఈ నెల మొత్తం కూడా మీరు అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలిగి తీరుతాయి.